సో అది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో కుప్పంలో వైసీపీ అభ్యర్థి మీద చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. కటా కార్తీక్, ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి. సో తెలుగుదేశం అభ్యర్థులే లీడ్ కనబరుస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? మనం టీవీ మొదటి నుంచి చెప్తా ఉంది పోస్టల్ బ్యాలెట్స్ లో కూటమి వైపు ఆధిక్యత దక్కే అవకాశం ఉంది అనే విషయం. మనం చెప్పినట్లుగానే కూటమికి ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్లో దక్కుతుంది. 1549 ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నాడు. మొట్టమొదటి పోస్టల్ బ్యాలెట్ బయటకు వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత కాలంలో మిగతా నెల్లూరులో నారాయణ ముందంజలో ఉన్నారు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి. తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. సో పోస్టల్ బ్యాలెట్లో కూటమి తన ఆధిక్యతని ప్రదర్శిస్తూ ఉంది. కాకపోతే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చూడాలి రాబోయే కాలంలో ప్రజల ఓటు ఎటు ఉంది అనేటువంటిది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఓటు మాత్రం కూటమి వైపే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే మొగ్గు చూపారు అనేటువంటిది. సహజంగా ఉన్న సినారియో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే సహజంగా అటువైపు విజయం దక్కుతుంది అనేది ఒక సెంటిమెంటు. మరి కూటమికి విజయం దక్కుతుందా లేదా చూడాలి. కానీ ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనబరుస్తున్నారు. 0 కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కి సంబంధించి. అంటే ఇదే కొనసాగే పరిస్థితి చాలా వరకు ఉంటుందని అర్థం చేసుకోవచ్చా? వైసీపీ ముందంజలో లేదు అని ఇప్పటి వరకు అంతున్న సమాచారం మేరకు చెప్పచ్చు. సో కూటమి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఒక్కొక్క స్థానంలో తన ఆధిక్యతను పెంచుకుంటూ చాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. చూడాలి రాబోయే కాలంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఈవీఎంలు ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈవీఎంలు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన క్రమంలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓటింగే అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతిసారి సాంప్రదాయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మొత్తం అయిపోయిన తర్వాత కానీ ఈవీఎంలు ఓపెన్ చేయడానికి లేదు. కానీ ఈసారి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఈవీఎంలు 8:30 ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు కూడా ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సో ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈవీఎంలు ఓపెన్ చేస్తున్నారు. దానికి టెక్నికల్ ఫార్మాలిటీస్ ఉంటే దానికి ఒక 15-20 నిమిషాలు టైం పట్టింది. దాని తర్వాత కానీ ఈవీఎం లీడ్స్ బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఇప్పటి వరకు మొదటి రౌండ్గా చెప్పొచ్చు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం మొదటి రౌండ్ వచ్చేసరికి ఇప్పటి వరకు 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడింగ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. దీంట్లో మొత్తం 5 టీడీపీ అభ్యర్థులు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1000 ఓట్లతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1000 ఓట్లు, తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు 1549 ఓట్లతో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కటా కార్తీక్, మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం చాలా కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీల్లో అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల ఆధిక్యం కనబరుస్తుంది. నారా లోకేష్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యం కనబరుస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం మనకు వస్తుంది. అందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అంటే కూటమి వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పి ఎర్లీగా వస్తున్నటువంటి ఈ ట్రెండ్స్ అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సమాచారమే ఇక ఈవీఎంలో కూడా రిఫ్లెక్ట్ కాబోతోంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పటికైతే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపు ఉన్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. ప్రజలు ఉన్నారా లేదా ఇంకోసేపుతో తెలిసే అవకాశం ఉంది. ఉంటారు అనేది ఒక అంచనా. మన అంచనా నిజం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టినాయి. కొన్ని సర్వే సంస్థలు ఏమో కూటమి వైపు, మరికొన్ని సర్వే సంస్థలు ఏమో వైసీపీ వైపు, జగన్మోహన్ రెడ్డికి వైపు చాచే. ఆరా ఉదాహరణకి చూసుకుందాం, కేకే ఉదాహరణకు చూసుకుందాం. కేకే కూటమికి 1 సైడ్గా విజయం దక్కబోతుందని చెప్తే ఆరా మాత్రం కాదు వైసీపీ రాబోతుందని చెప్పేసాయి. ఆత్మసాక్షి వైసీపీ రాబోతుందని చెప్పేసి, టైమ్స్లో వైసీపీ రాబోతుందని చెప్పేసింది. కానీ ఇంకా కొన్ని సర్వే సంస్థలు ఏబీపీ లాంటి
కొన్ని సర్వే సంస్థలు, లేదు కూటమిది ఆధిక్యం చెప్తాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే పార్లమెంటు స్థానాల్లో కూటమికి, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఇచ్చాయి. సో మొత్తం మీద కన్ఫ్యూజన్ మైండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసి పెట్టాయి. కానీ మనం టీవీ సర్వేలో మాత్రం క్లియర్గా కూటమి వైపు జనం ఉన్నట్టు మనకు అనిపించింది. మరి అది నిజం కాబోతుందా లేదా అనేటువంటిది మరికొద్దిసేపట్లో మరికొన్ని గంటల్లో మరి తెలిసే అవకాశం కనబడతా ఉంది. దాదాపు తెలంగాణ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. తెలంగాణకు సంబంధించిన లీడ్స్ ఒకసారి చూస్తే 4 బయటకు వస్తే అందులో 3 భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. కేవలం ఒకే ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎర్లీగా ఉన్నటువంటి ట్రెండ్స్ భారతీయ జనతా పార్టీ కొంత అనుకూలమైన పరిస్థితి ఉందంటే కనుక మెజారిటీ స్థానాలు గతంలో మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము, మిగతా అంతకుముందు జరిగిన సర్వేలు కూడా చూసాము. యాక్చువల్గా సగం స్థానాలు గెలుచుకోవచ్చు, 1-2 కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాలు వెలువడపరుస్తుంది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న ఒక అడుగు ముందుండే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే లీడ్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది తెలంగాణలో. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ఎర్లీ ట్రెండ్స్? ఎస్, ఇప్పటి వరకు తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులు సహజంగానే బీజేపీ వైపు ఉంటారని ఊహించాం. సో బీజేపీకి ఖచ్చితంగా ఈ ఎర్లీ ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ వైపు జనం ఉన్నారు అని చెప్పడానికి మాత్రం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ తనదైనటువంటి ముద్ర వేసుకోబోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి ఏమాత్రం లీడ్ వచ్చే అవకాశం లేదు. కేవలం రూరల్ ఓట్ బ్యాంకును మాత్రమే కాంగ్రెస్ తెలంగాణలో నమ్ముకొని ఉంది. మరి కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే ఎక్కడా కూడా బీఆర్ఎస్ లీడింగ్ కనబడటం లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని నడుస్తూ ఉంది. సో బీజేపీ తెలంగాణలో తన హవాను దక్కించుకోబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్. అది ఏ మేరకు ఇప్పుడు కాంగ్రెస్ దాటి 1-2 స్థానాలను వస్తుందా, మెజార్టీ స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని చూడాలి. మెజార్టీ స్థానాలను కనుక తెలంగాణలో బీజేపీ దక్కించుకుంటే తెలంగాణ రాజకీయం మొత్తం మారే పరిస్థితుంది. తెలంగాణ గేమ్ ప్లాన్ మారే పరిస్థితుంది. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందా లేదా ఒక అనుమానం కూడా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 10 స్థానాలు కనుక బీజేపీ తెలంగాణలో దాటితే ఖచ్చితంగా కమల వికాసం తెలంగాణలో వీచే అవకాశం కనపడతా ఉంది. వలి ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకసారి మనం మాట్లాడుకుందాం. కటాకార్తీక 543 స్థానాల్లో ఎక్కువ స్థానాలు 100కు పైగా స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. కేవలం 53 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కూటమి లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా మందికి డౌటే లేదు, మళ్ళొకసారి ఎన్డీఏ కూటమి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. అయితే 350, 360 లేదంటే 330. సో ఈ నెంబర్ గురించే క్లారిటీ రావాలి, కానీ పిక్చర్ మాత్రం క్లియర్ అని చెప్పి మన వార్తలు కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా దాన్నే రుజువు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, దేశంలో ఎన్డీఏ రాబోతుంది. మోడీ 3.0 లోడ్ చేయబోతున్నాడు. మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నాడు. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, లేవని నేను అనుకుంటున్నాను. కాకపోతే వచ్చే సీట్ల మీద మాత్రమే కన్ఫ్యూజన్ ఉంది. అందుకని దేశంలో వారు వన్ సైడు. కాకపోతే అందరి ఇంట్రెస్ట్ కూడా ఏపీలో ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే దేశంలో ఎవరు అధికారం రాబోతున్నారు అన్న క్లారిటీ ఉంది. సీట్ల కోసం లెక్క తప్ప ఎవరు అధికారంలో రాబోతున్నారో క్లారిటీ ఉంది. కానీ ఏపీలో ఎవరు అధికారం రాబోతున్నారు? ఉదాహరణకి 2014లో టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసిన కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో ఈ కూటమి విడివిడిగా పోటీ చేసింది. అంటే బీజేపీ విడిగా పోటీ చేసింది, జనసేన విడిగా పోటీ చేసింది, టీడీపీ విడిగా పోటీ చేసింది. అప్పుడు వైసీపీకి అధికారం వచ్చింది 2019లో. 2024లో మళ్ళా కూటమిగా జతకట్టాయి టీడీపీ, బీజేపీ, జనసేన. సో మళ్ళా 2024 కూటమి రాబోతుందా? 2014 కూటమిది, 2019 వైసీపీది, 2024 ఎవరిది? ఇప్పుడు ఇదే అందరూ చర్చ నెలకొనుంది. సర్వే సంస్థలు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. ఈ కన్ఫ్యూజన్ దాటి ప్రజలు ఎటువైపు తీరిపోబోతున్నారు? కన్ఫ్యూజన్ ప్రజల్లో కూడా ఉందా? ప్రజలు క్లారిటీతో ఉన్నారా? ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు? జగన్ ఎగ్జిట్ కాబోతున్నారా, ఎగైన్ రాబోతున్నారా? కూటమి కూలిపోబోతుందా, అధికారం దక్కించుకోబోతుందా అనేటువంటిది మరికొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం 10 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో 10 స్థానాల్లో కూటమి లీడింగ్లో ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది. మరి సో ఇప్పటికే ఒక్కసారి ట్రెండ్స్ మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో కుప్పంలో 1549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక తెలంగాణలో మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ కావచ్చు, కుప్పం కావచ్చు, మండపేట కావచ్చు, నెల్లూరు సిటీ కావచ్చు. సో ఇవన్నీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. ఇంకా గంటకు లీడ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటు
ఇటు శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలో సో వన్ సైడ్ గా కూటమి వైపు ఉండబోతున్నట్టుగా లీడ్స్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మనకి 4 స్థానాల్లో అత్యధిక లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా కనిపిస్తుంది. మరోవైపు పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మనకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం 2130 ఓట్ల ఆధిక్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈవీఎంలు ఓపెన్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఈవీఎంలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా బయటకు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సో లేటెస్ట్ ట్రెండ్స్ గంటకు అంటే గెలుపు ఎవరిది, వైసీపీదా కూటమిదా అనేది మరొక 2 గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో అంతే ఉత్కంఠ దానికి మించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద సో ప్రజలకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి పీఠం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా లేదంటే కూటమిదా, ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం 2 గంటల్లోనే తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అర్థమవుతోంది. సో 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా కూటమికి సంబంధించి, తర్వాత వేగుళ్ల జోగేశ్వరరావు కావచ్చు, నెల్లూరు సిటీ నుంచి నారాయణ కావచ్చు, తర్వాత మంగళగిరి నారా లోకేష్ కావచ్చు, ఈ అభ్యర్థులందరూ కూడా ముందంజలో కొనసాగుతున్నారు. నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి శబరి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు అసెంబ్లీ స్థానాల్లో లీడ్స్ తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నాయి.